హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మొత్తానికి దాయాదుల పోరులో ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మీద ఆసియా కప్లో ఘన విజయం సాధించింది. మనం ఎన్నో ఏషియా కప్స్ చూసాం. సో ఆల్మోస్ట్ పాకిస్తాన్ 3 సార్లు గెలిస్తే ఇండియా దీంతో పోలిస్తే 9 to 10 టైమ్స్ గెలిచింది అన్నమాట. కానీ అన్నిటికన్నా ఈసారి ఉన్న ఏషియా కప్పు చాలా 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 ప్రెస్టీజియస్ అండ్ చాలా ఎమోషనల్ విన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్ వాళ్ళు గెలిచినా వాళ్ళకుండే క్రేజు, వాళ్ళకుండే ఇది వేరే లెవెల్ ఉంటుంది. కానీ భారతదేశానికి ఈ గేమ్ అనేది ఒక ఎమోషన్స్, ఒక పెయిన్, ఒక రివెంజ్, ఇవన్నీ కూడుకున్న విన్ అన్నమాట. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళు మన మీద చాలా ఇలా అన్ని ప్లేన్స్ కూల్ చేసాం అని చాలా ఇన్సల్టింగ్గా, డీగ్రేడ్గా మాట్లాడటం, అంటే చేతగాని వాళ్ళలా చూడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అనేది విన్ అవ్వటం అనేది ఎంత ప్రెస్టీజియస్ అంటే మిగిలిన మ్యాచ్లతో పోలిస్తే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ గెలుపు అనేది చాలామందికి ఒక పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద రివెంజ్ తీర్చుకున్నలాగా మనకు అది అనిపించింది. పెద్ద రివెంజ్ తీర్చుకున్నట్టే ఇప్పుడు. సో మనం గెలిచడం వల్ల ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. అందులోనూ ఈ ఏషియా కప్ గెలవడానికి అత్యంత ముఖ్య పాత్ర పోషించింది గొప్పగా చెప్పుకోవాలనుకుంటే మన తెలుగువాడు, మన తిలక్ వర్మ. ఆల్మోస్ట్ అందరూ 20 రన్స్కే 3 వికెట్లు పోయి మళ్ళీ కొద్దిసేపటికే ఒక 20-25 రన్స్కి మళ్ళీ సంజు శాంసన్ అవుట్ అయిపోగానే అందరికీ టెన్షన్ మొదలైపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోతే చాలా 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 మనకు అవమానకరం, అది చాలా పెయిన్ఫుల్, చాలా చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే పాకిస్తాన్ మీద రెవెంజ్ తీర్చుకోవడానికి ఈ గేమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు గెలుచుంటే అస్సలు వాళ్ళని పట్టేవాళ్ళు లేరు. ఇండియాని ఎంత డీగ్రేడ్ చేస్తారో సోషల్ మీడియాస్లో, వాళ్ళ సిటీస్లో ఊరేగింపులు అవి చూడలేము, దారుణంగా ఉంటాయి. సో కాబట్టి ఎంత ప్రెస్టీజియస్ టైంలో, ఇంత టఫ్ టైంలో భారతదేశానికి పరువు నిలబెట్టడానికి ఈ గేమ్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి మంచి గుణపాఠం ఇవ్వడానికి ముఖ్య పాత్ర పోషించింది మన తెలుగువాడు తిలక్ వర్మ అని చెప్పుకోవడానికి చాలా 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 ప్రౌడ్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. అండ్ అతను ప్లే చేసిన నాక్ అనేది ఎంత, అందులో ఎన్ని ఎమోషన్స్ కూడున్నాయి. ఒక్కొక్క పక్కన అందరూ అవుట్ అయిపోతున్నారు. అది ఎంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్, ఎంత లాస్ట్ మూమెంట్లో ఎంత టెన్షన్. 8 రన్స్ 17 రన్స్ ఒక ఓవర్లో కొట్టాలి. ఆ టైంలో ఇంకా 8 రన్స్ కొట్టాలన్న టైంలో ఒకవేళ కొంచెం ఎల్బీనో ఇంకొకటో టెన్షన్లో అయ్యుంటే మ్యాచ్ ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది. ఆ టైంలో ఎంతో కాన్ఫిడెంట్గా చాలా కూల్గా ఉండి ఒక 6 కొట్టి ఇంకా విన్నింగ్ మూమెంట్ భారతదేశానికి ఇచ్చేసరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తిలక్ వర్మకి. మన తెలుగువాడు ఈరోజు ఇంత ఒక ప్రెస్టీజియస్, ఒక ముఖ్యమైన మ్యాచ్ని ఫైనల్లో ఆడి గెలిపించి మొత్తం యావత్ భారతదేశం హ్యాట్స్ ఆఫ్ తెలుగువాడికి, హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ తిలక్ వర్మ అనేలాగా ఈరోజు ఒక హీరో అయిపోయి మొత్తం భారతదేశానికి ఒక హీరో అయిపోయాడు తిలక్ వర్మ. నిజంగా ఇది ఒక చాలా 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 కీలకమైన ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్లో చాలా రిలాక్స్గా, చాలా పీస్ఫుల్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా బలంగా ఆడి అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ని గెలిపించి పాకిస్తాన్ వాళ్ళకి ఈ గెలుపుతో గుణపాఠం చెప్పడమే కాకుండా మన భారతదేశం
ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అయిందో వాళ్లకు ఈ మ్యాచ్ని డెడికేట్ చేసి మళ్ళీ ఆర్మీ మెన్స్లో నేను ఒక వీడియో చూసి ఆర్మీ మెన్స్ అందరూ చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఒక రివెంజ్ తీర్చుకున్నాం మనం అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఆర్మీలో ఒక నూతన అంత గేమ్ అనేది అంత ఈజీ కాదు. మళ్ళీ ఇండియన్ ఆర్మీలో ఈ గెలుపు చాలా వాళ్ళకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎస్, మేము మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేసి గెలవగలవనే ఒక గొప్ప కాన్ఫిడెంట్ని ఈ మ్యాచ్ ఇచ్చింది. సో స్పోర్ట్స్ అనేది ఎంత ఇన్స్పైర్ చేస్తుంది, ఎంత మనిషిని కాన్ఫిడెంట్ని నింపుతుంది. ఈరోజు యావత్ భారతదేశం గర్వపడేలాగా భారతదేశం ఈ మ్యాచ్ గెలిచింది. చాలా 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 అందరూ నరాలు బిగబట్టుకొని లాస్ట్ ఓవర్ అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే ఇది మ్యాచ్ కన్నా మన మన పహల్గామ్ మీద అటాక్ మీద వాళ్ళ మీద తీసుకునే రివెంజ్కి ఇది అత్యంత మూలం బీజం. ఇంకొకటి పాకిస్తాన్ మీద గెలవాలి. సో అన్ని రకాలుగా అందరూ యావత్ భారతదేశం నరాలు బిగబట్టుకొని చూశారు. ఎట్టకేలకు రియలీ ఐఎమ్ హ్యాపీ. ఒక తెలుగువాడు ఆ టెన్షన్ మూమెంట్లో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ ఇన్నింగ్స్ని ఎంతో గొప్పగా ఆడి ఫైనల్ వరకు ఉండి భారతదేశాన్ని గెలిపించాడు కదా. ఇది ఈ మ్యాచ్ తిలక్ వర్మ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ ఇన్నింగ్స్, రియలీ హీరోయిటిక్ ఇన్నింగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. నీకు చాలా ఇంకా మంచి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఈరోజు తెలుగు వాళ్ళు సౌత్ అంటేనే అందరూ కించపరిచేవాళ్ళు, సౌత్ ఏంటి అనేది. ఈరోజు మాకు తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా ఈరోజు తిలక్ వర్మ చేశాడు. ఈ స్పోర్ట్స్ అనే కాదు, సినిమా రంగంలో కూడా సౌత్ వాళ్ళు ఏంటి అది ఇది అనేవాళ్ళు. ఈరోజు బాహుబలి లాంటి మూవీ, పాన్ ఇండియా మూవీ, ఇంటర్నేషనల్ మూవీ లెవెల్కి వెళ్ళిపోయి, లేదా ఇంకోటి ఏంటి హనుమాన్ లాంటి మూవీస్, కాంతారా లాంటి మూవీస్, కేజీఎఫ్ లాంటి మూవీస్, పుష్ప లాంటి మూవీస్, ఇలాంటి మూవీస్ చేసి ఈరోజు భారతదేశంలో సౌత్ ఇండియా ఈజ్ నంబర్ 1 అనేలాగా వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, స్పోర్ట్స్లో కానీ ఈరోజు తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్లో సౌత్ అనేది ఎప్పటి నుంచినో తొక్కివేయబడింది. కానీ ఈరోజు సౌత్ ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ ఎలిజిబుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అని ఈరోజు అన్ని రంగాల్లో, సినిమా రంగం కానీ ఈరోజు మిరాయన్ తీశారు. సౌత్ మూవీ లాగా మేము చేయలేము, హ్యాట్స్ ఆఫ్ టు సౌత్ ఇండియన్స్ అని ఈరోజు గర్వంగా ప్రతి ఒక్కరు నాడుతూ ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అలాగే తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు సౌత్ ఇండియన్స్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో నిజంగా అన్ని రంగాల్లో సౌత్ ఇండియా ఇలాగా పైకి దూసుకుపోతూ ఉంటే నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడిలో అది నూతన ఉత్సాహం. నేను కూడా తెలుగువాడిని, నేను కూడా సాధించాలి అని ప్రతి ఒక్కరిలో ఈరోజు తిలక్ వర్మ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలామంది యంగ్స్టర్స్, చాలామంది తెలుగు వాళ్ళు, వెనకబడిపోయిన తెలుగు వాళ్ళకి ఈరోజు నీ ఇన్నింగ్స్ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. నీ ఇన్నింగ్స్ ద్వారా చాలామంది నిన్ను గుర్తుపెట్టుకొని నీ స్థాయికి ఎదగాలని అన్ని రంగాల్లో, ఏ రంగాల్లో ఎవరైతే ఉంటారో అన్ని రంగాల వాళ్ళు మేము తిలక్ వర్మని చూసి, సౌత్ ఇండియన్ మూవీస్ చూసి ఈరోజు మనం కూడా ఎదగాలనే ఒక పోటీతత్వాన్ని ఈరోజు నువ్వు ఇచ్చావు. తప్పకుండా ఇది ఒక ఇన్నింగ్సే కాదు, ఇది ఒక ఇన్స్పిరేషనల్, చాలామందికి ఇది మోటివేషన్, మన భారతదేశానికి ఇది గర్వకారణం. సో నిజంగా ఏషియా కప్ గెలవడం ఈసారి మాత్రం చాలా 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 గొప్ప విషయం. రియలీ చాలా హ్యాపీ. అండ్ ఈరోజు తిలక్ వర్మ తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా నిలబెట్టాడు. తెలుగువాడు తక్కువైనోడు కాదు, తెలుగు జాతి చాలా గొప్పది అని ఈరోజు నిరూపించాడు. ఇలాగే చాలామంది తెలుగు వాళ్ళకి ఈ మ్యాచ్ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చావు నువ్వు. ఈరోజు ఎంతోమంది తెలుగు వాళ్ళు ఎదగడానికి, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నీలా గొప్ప వాళ్ళు అవ్వడానికి ఈ మ్యాచ్ అనేది చాలా దోహదపడుతుంది. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. స్పోర్ట్స్ అనేది ఎంత గొప్పదంటే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎంతోమందికి అది ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎంతోమందికి అది ఎమోషనల్ ఇస్తుంది, ఎంతో మన దేశ ఖ్యాతిని కూడా నిలబెడుతుంది. ఇన్ని రకాలుగా ఒక ఇన్నింగ్స్, గొప్ప ఇన్నింగ్స్ అనేది, ఒక విన్నింగ్ రన్ అనేది, ఒక విన్ అనేది ఇన్ని రకాలుగా మనిషిని మారుస్తుంది. ఈరోజు అందరూ తిలక్ వర్మని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అండ్ తిలక్ వర్మ ఒక్కడే చెప్పలేను, కుల్దీప్ కానీ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ఇండియన్ వాళ్ళ భుజాల మీద భారతదేశ గౌరవాన్ని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళు చేసిన పోరాటం ఎమోషనల్గా, టెన్షన్స్ ఉన్న, స్ట్రెస్ ఉన్న ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు ఎక్కడో ఇతర దేశాలకు పోయి అక్కడ పడే వాళ్ళు అన్ని ఇన్సల్ట్స్, స్ట్రగుల్స్,
ఇంజురీస్ అన్నీ ఫేస్ చేసి వాళ్ళు కష్టపడి మన దేశ ఖ్యాతి కోసం ఉమ్, వాళ్ళు పడిన కష్టానికి ఈరోజు రియలీ మనం మెచ్చుకోదగిన విషయం. సో రియలీ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ విన్. సో ఇలాగే భారతీయులు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. అలాగే సౌత్ ఇండియన్స్ ఇలాగే ఇప్పుడు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సౌత్ ఇండియా అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇంకా సౌత్ ఇండియన్స్ ఇలాగే బాగా ఎదగాలి. అండ్ తిలక్ వర్మ లాంటి వాళ్ళు తప్పకుండా మాలాంటి వాళ్ళకి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ రియలీ థ్యాంక్స్ టు ఎవ్రీ ఇండియన్ ప్లేయర్ who have taken their efforts to make a big win on Pakistan. సో ఇలాగే మీరు దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఇండియన్ టీమ్ అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ తెలుగు కిరణం మన తిలక్ వర్మ. And hope we will see more successful innings from you. So thank you.